शुभांगाय मंगलाय महोजसे स्महशैल निवासाय శ్రీనృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక శుద్ధ పూర్ణిమ బుధవారం అశ్విని నక్షత్రం నవంబర్ 5వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించే సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించే సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య కుటుంబ సేవాకారం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోహం, బలికరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్మాస గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గడి సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఇదే సమయంలో దీనితో సమాంతరంగా సుమారు 5 గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవతలతో కూడి పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి గ్రామ తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువిధి మహోత్సవం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వార్లకి శ్రీశిరాల సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్కారంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాటమనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాళ విశేషం ఏంటంటే కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ నాడు ఈ దరిమల ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకి అన్ని ఆలయాల్లోనూ జలహారతి సమర్పణ జరుగుతుంది. మనకి ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధమైనటువంటి, ప్రఖ్యాతమైనటువంటి, ప్రాచీనమైనటువంటి, పౌరాతన్యం కలిగినటువంటి వరాహ పుష్కరుడికి జలహారతి సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా కొండదిగ వేయించేసినటువంటి ఉత్సవమూర్తులు మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తుల్ని వేయించేపు చేసుకొని మన వరాహ పుష్కరుడి దగ్గరికి వచ్చి సుమారు 4 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వరాహ పుష్కరుడికి తిరువిధి మహోత్సవంగా వేయించేస్తారు. 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో అక్కడ గంగా తల్లికి జలహారతి ఇవ్వడం జరుగుతుంది. ఏకహారతి, ద్వయహారతి, అలాగే అష్టహారతి, అలాగే నక్షత్రహారతి, ఈ హారతులు సమర్పణ జరిగి స్వామికి ఉపచారాలు సమర్పించి మంగళ నీరాజనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సందర్భంగా కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ కూడా దీప సమర్పణం చేసుకోవడానికి తగినటువంటి వ్యవస్థని దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. అందుచేత ఆస్తికులైనటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు.